సృష్టిలో 30% జీవుని కడుపులో పెట్టేశాడు వీడు. లేవంటే జాతులు 30% అంతరించిపోతున్నాయి కదా, పొట్టలోకి వెళ్ళిపోయినాయి. సో కాబట్టి మనిషి అప్డేట్ అవ్వాలి. కేవలం పుస్తకంలో ఏదో రాసి ఉంది. ఉదాహరణకి నేను లాంగ్ ఎగో నా ఫస్ట్ వీడియో ఐ థింక్ సో యెహోవా మెను అని కొట్టు అవుతుంది. యెహోవా మెను, అందులో ఏ జంతువులు తినాలి, ఏ పక్షులను తినాలి అవన్నీ క్లియర్గా రాసి ఉంటుంది. అందులో ఒక్క జాంకాయ గురించి ఉండదు, ఒక మ్యాంగో గురించి ఉండదు, ఓ ధాన్యం గురించి ఉండదు. భగవద్గీతలో ఏం చెప్పారు? పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యా ఉపహృత అశ్నామి ప్రయతాత్మన. కాబట్టి మనిషి అప్గ్రేడ్ అవ్వాలి. ఈ శరీరం దేనికి నిర్దేశించబడింది? ఈ శరీరం దేనికి నిర్దేశించబడింది? కేవలం ఏదో ప్రతి జంతువుని భుజించడానికి కాదు, భగవంతుని భజించడానికి. హలో, నమస్తే అండి. నాన్న జై శ్రీరామ్. ఎవరండి? ఎవరు? నాన్న సంతోషం. కదిరి కృష్ణ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. మరి ఏం చేయాలి? అంటే వీళ్ళంతా మనకు పుట్టిన వాళ్ళే కదా సార్. వీళ్ళ తాతలు వీళ్ళ తండ్రులు అంతా మంచోళ్ళే సార్. వీళ్ళకి బైబిల్ ఎక్కేలా దిగజారిపోయారు కానీ వాళ్ళు మంచోళ్ళే సార్. వాళ్ళ తాతలు వాళ్ళ తండ్రులు మంచోళ్ళే. బైబిల్ ఎక్కడం వల్లే కదిరి కృష్ణ అలా తయారయ్యాడు తప్ప అతను కూడా మంచోడే. నవ్ ఈజ్ ఏ పేషెంట్ అంతే. మళ్ళీ అతనికి రోగం తగ్గిపోతే మళ్ళీ అతనే భజించేస్తాడు. చూడండి, ఇంకా చెయ్యాలి సార్, మనం అందరం చేయాలి సార్. కదిరి కృష్ణ మనస్సు మారి అతను మారు మనస్సు పొంది చక్కగా అన్నమయ్య కీర్తనలు పాడుతూ చక్కగా అన్నమయ్య ఎంత చక్కగా కీర్తించాడు. ఇతడొకడే సర్వేశ్వరుడు సితకమలాక్షుడు శ్రీ వెంకటేశుడు, ఇతడొకడే సర్వేశ్వరుడు. ఈ పాట కదిరి కృష్ణ పాడాలి. ఎందుకు పాట సార్? పాడైన కదిరి పాడైనాడు బైబిలు ముదిరి, బాగుపడతాడు దెబ్బ తగిలితే అదిరి, అతని రోగం కుదిరి దారికొస్తాడు మన కదిరి ధిరి ధిరి. ఓకే సార్. ఎనీవే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. సంతోషం. అంటే చాలా నా ప్రశ్నలు అన్నిటికీ కూడా జవాబులు చెప్పారు. అండ్ కదిరి కృష్ణ మీరు అన్నట్టు డెఫినెట్గా తన తప్పు ఏదో తను తెలుసుకొని ఇంకా ఇటువంటి కదిరి కృష్ణ లాంటి వాళ్ళు పునరావస్తు కాకుండా దేవుడి మీద ఫ్యాషనబుల్గా కానీ లేకపోతే వైరల్ అవ్వాలన్న ఉద్దేశంతో ఇక్కడ కేవలం దేవుడు అని కాదు, హిందూ దేవీ దేవతలను అవమానించడం అంటే ఏం లేదు. ఇప్పుడు నా కోరిక ఏంటంటే అది ఫోన్ ఎత్తుంటే అవును కదిరి కృష్ణ గారి నోటి ద్వారా వెంకటేశ్వర సుప్రభాతం వక్ర భాష్యం విన్నాం. ఈ కదిరి కృష్ణ గారు ఈ పేపర్ చదవాలి, నేను పంపించాను కూడా. ఈ మనుషులు చదవలేని దాన్ని అతను పంపించి, అతను మంచి నాస్తికుడు, అతను మతం లేనివాడు కాబట్టి మీ నోటి ద్వారా బైబిల్ కూడా చదవాలి, అతని నోటి ద్వారా ఖురాన్ కూడా చదవాలి. నువ్వు చదివావు ఖురాన్? ఎవడు చదవడు? ఖురాన్ చదవరు, బైబిల్ చదవరు, తాత నన్న అంతే. నువ్వే కాదు, అందరితో ఉంటుంది. హుస్సేన్ అయినా అంతే, ఇమానుయేల్ అయినా అంతే, ఎవడు చదవడు. సో ఈ కదిరి కృష్ణ అనే అతను సుప్రభాతం గురించి నోటికొచ్చినట్టు వాగాడు కదా. అలాగే రామాయణం గురించి అతను ఎవరు? కత్తి పద్మారావు, అతను వాగాడు కదా. వీళ్ళందరూ భజన చేసే కాలం వస్తుంది. కత్తి మహేష్ అయినట్టు వాళ్ళు నశించిపోకూడదు. వాళ్ళ హృదయం ఎంత గొప్ప, వాళ్ళకి వారసులు మనం. ఈ నేల ఎంతమంది మహనీయులు పుట్టిన నేల అనేటువంటి స్పృహ వాళ్ళకి రావాలి. ఏదో ముష్టి బైబిల్ కోసం ఎందుకు దిగజారాలమ్మా? ఈ నేల మామూలుదా? ఈ నేల ఏ దేశం ఏగినా ఎందుకు కాలినా పొగడరా నీ తల్లి భూమి భారతం అంటే నువ్వు ఈ దేశంలో తిని ఈ దేశంలోనే దేశాన్ని ధర్మాన్ని తెగిడితే ఎలారా? ఏదో ముష్టి బైబిల్ కోసం ఏమన్నాను? ఒక్క మాట కూడా వెనక్కి తీసుకోను. ఎవరికైనా డౌట్ వస్తే మనుషులు చదవలేని ఈ దరిద్రాన్ని జూమ్ చేసి చూపించగలరు. నోటితో చదవలేం కాబట్టి ఒక శాంపిల్ కొన్ని
ట్రై చేద్దాం. హెచ్కేఎల్. అమ్మో, హెచ్కేఎల్ అంటేనే బాబోయ్. వద్దు గురుగారు, ఇందాక వినిపించారు కదా మాకు. అమ్మా, పేనాలు తీసేస్తున్నారు. అమ్మో, ఇది ఏమన్నా అసలు మాట్లాడదామంటే బాబోయ్. ఇది ఒకటే, కొంచెం చదవచ్చేమో. 1 కొరింథీయులకు 7:36. అయితే ఒక కుమార్తెకి ఈడు మించిపోయిన ఎడ్ల ఆమెకు వివాహం చేయవలసిన వచ్చిన ఎడ్ల ఆమెకు వివాహం చేయకపోవటం యోగ్యమైనది కాదని ఒకటి తలచిన ఎడ్లను అతడు తన ఇష్టం చొప్పున పెళ్లి చేసుకొని వచ్చును, అందులో పాపం లేదు, ఆమె పెళ్లి చేసుకొని వచ్చును. ఏంట్రా ఇది? ఏమన్నా అర్థమవుతుందా? వివరణ: కూతురికి ఈడు మించిపోయి పెళ్లి కానట్లయితే తండ్రి తన కూతురిని పెళ్లి చేసుకోవచ్చు. పరిశుద్ధ గ్రంథం ప్రకారం అది తప్పు కాదంట. అది అందుకని మనం గొర్రెలు ఏమడుగుతామంటే, ఈ గొర్రె బైబిల్లో ఒక మంచి ఫ్యామిలీ ఉంటే చూపించండి, ఓ మంచి అమ్మ ఉంటే చూపించండి అని అడుగుతాం మనం. వాళ్ళేమో ఎక్కడ అసలు ఫ్యామిలీ ఎక్కడ అమ్మందా దాంట్లో? నువ్వు చూసావమ్మా నువ్వు గొర్రెల పేపర్ ఇచ్చాను నీకు? లేదు గురుగారు. గొర్రెల పేపర్లో నువ్వు అసలు కొన్ని బొమ్మలు కూడా ఉన్నాయి. నువ్వు అసలు ఈ కాంట్ అట్ట ఇవన్నీ అసలు మనం మాట్లాడాం. ఇప్పుడు బైబిల్లో హీరో అంటే ఎవరు అనుకుంటున్నావు నువ్వు? చెప్పు చూద్దాం. జీసస్ కదా? అతని హీరో ఏంటమ్మా? CHAVATA. యేసుబాబుని కోసారు, ఊసారు, చేశారు, అవునా? అతని హీరో ఎలా అవుతారు? సాతాన్ మహారాజు. నన్ను నమ్మని వాడు ఎవడైనా మెడకు బండ కట్టి సముద్రంలో పడవేయడి అన్నాడు, తెలుసా? ఎవరు? యేసుబాబు. సాతాన్ అలా ఏం చెప్పలేదు, తెలుసా? సాతాన్ మహారాజ్కి జై. సాతాను ఎవరి చెడు కోరుకోలే. ఇప్పుడు బట్టలు కట్టుకోవద్దు, బట్టలు లేకుండా తిరగమని ఎవరు చెప్పారు? యెహోవాడు చెప్పాడు. మీ జ్ఞాన ఫలము తినుడి అని ఎవరు చెప్పారు? సాతాన్ మహారాజ్ చెప్పాడు. ఆ తర్వాత వాళ్ళకి జ్ఞానం కలిగి వాళ్ళు బట్టలు వేసుకున్నారు. ఏమంటే బట్టలు వేసుకోమని చెప్పినోడు హీరోయా, బట్టలు లేకుండా తిరగమన్నాడు హీరోయా? వేసుకోమన్నోడే కదా. అందుకే సాతాన్ మహారాజ్కి జై. దేవుడు మట్టితో మగ మనిషిని చేసి దాని ముక్కు ద్వారా ప్రాణం ఊదినం, అది ఆదాము అనేవాడిగా మారిను. తర్వాత ఆదాం పక్కటెముక నుంచి దేవుడు స్త్రీని తయారు చేసిను, ఆమెను అవ్వ అన్నను. ఆ తర్వాత వీరిద్దరికి ఈడెనను పలవృక్షంతో అలరాలు తోటనిచ్చాను. ఎక్కడి నుంచి పుట్టించాడు? ఒక మనిషిని పుట్టించి వాడిలోని స్త్రీని పుట్టించాడు. ఈ అబ్రహాం తెలుసా మీకు? వీటిని అబ్రహామిక్ రిలిజియన్స్ అంటారు, తెలుసమ్మా? 3 ఉన్నాయి కదమ్మా. ఈ యూదులది, ఇస్లాము, క్రైస్తవం. ఈ 3టిని ఏమంటారు? అబ్రహామిక్ రిలిజియన్ అంటారు. తెలీదా మీకు? ఈ అబ్రహాంకి ఓ భార్య ఉంది. ఈ భార్యని తీసుకుని అతను వేరే దేశం వెళ్తాడు. వెళ్తే ఎవరు ఈవిడ అని అడుగుతాడు. అక్కడ రాజు ఏమని చెప్పాలి? వీడు భార్యని చెప్పాలా? చెప్పడు. భార్యని చెప్పడు, చెల్లెని చెప్తాడు. ఆ రాజు దాన్ని తీసేసుకుంటాడు. పెళ్ళాన్ని చెల్లిని చెప్తాడు. అది ఎవరన్నా చెప్తారా? పోన్లండి సార్, రవి గారు ఏదో పాప ఆయన ఏదో మాట్లాడుకుంటున్నారు సార్, మీలో మీరు మాట్లాడుకోకండి సార్, రాత్రిపూట పడుకోండి సార్ అని మాట్లాడుకుంటున్నాడు అక్కడ. అవా మాట్లాడుకుంటున్నాడు. ఇంకా బైబిల్ ఎక్కితే పిచ్చి అంతేనమ్మా. ఇంకా అలాగే సంతోషం ఉండదు, నిద్రపోరు. ఈ రాత్రికాల సమయమేనా అదే ఏదైనా అమ్మ. అందుకని ఇలా మనం నవ్వుకోవడానికి, మన అలా ఆనందమైన బయలుకి వెళ్ళకి వచ్చినట్టుకు చూడు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్లో చూడండి. ఇదే ఎందుకు చెప్పు? ఇప్పుడు పడుకోవచ్చు కదా, పడుకోనేవారు పాడు చేయడానికి పుట్టారు. ఇప్పుడు సింపుల్ కాన్సెప్ట్ అమ్మా. ఊరికే అనాలిసిస్. అక్కడ 1 2 3 5 ఉన్నాం కదా, వీళ్ళు 5 దేవుడు ఉన్నాడని చెప్తున్నాగా. అంటే మనంతా రిలేటెడ్, మనంతా ఫ్రెండ్స్, మనంతా బంధువులం. వీడు దేవుడిని వెంకటేశ్వర అంటాడు, వాడేమో రామ అంటాడు, నువ్వేమో శివుడు అంటావు, ఇదేమో అల్లా అంటాడు, ఆ రాబర్ట్ ఏమో యేసు అంటాడు, నేనేమో గోవింద అంటాను. ఏ ప్రాబ్లం ఉంది? లేదు ప్రాబ్లం ఉంది, బాగానే ఉందిగా. శ్రీరామనామాలు 100 కోటి, ఒక్కొక్క పేరు బహుతీపి. శ్రీరామనామాలు 100 కోటి. కానీ భగవంతుడిని అలా ఎన్నో పేర్లతో పిలవచ్చు కదా, ఏం ప్రాబ్లం? మనం చూసామా?
ఏదో ప్రశాంతంగా ఉన్న జీవితం, చిన్న జీవితం, ప్రశాంతంగా అదే ఎవరికి హాని చేయకుండా బతికితే సరిపోద్దిగా. ఏదైనా గురువు గారు అమ్మ. అంటే అందరూ కూడా ఇట్లాంటివన్నీ చిలిపివి అంటూ ఉంటారు కదా, ఇట్లాంటివన్నీ అసలు చేయకుండా ఉంటే దేనికి అసలు? బెస్ట్ సరే. అదే నేను అనేది చిన్న లైఫ్. అంతే అంతే అంతే. మా దేవుడిని నేను నమ్ము కొంపల దగ్గరికి వచ్చి ఏంటి దరిద్రం, అంతే. ఏదో ముష్టో పుస్తకం పట్టుకుని. ఇప్పుడు నేను 26 క్వశ్చన్లు ఎందుకు అడుగుతానంటే మీరు కొంపల దగ్గరికి వచ్చి అడుక్కుంటున్నారు మారిపోండి అని. మా దగ్గర లేనిదేమైనా ఉంటే మారిపోతామే. అంతే అంతే. ఏమో మంచి అమ్మ ఉందా, ఓ మంచి పండుగ ఉందా, ఎందుకు చెప్పండి. అందుకని సర్వే జన సుఖినో భవంతు అని చెప్పేటువంటి సనాతన ధర్మం ప్రపంచమంతా ఎప్పుడో ఒకప్పుడు ఉండేది, ఇప్పటికీ దాని రుజువులు ఉన్నాయి. కాబట్టి అందరూ హిందువులే, అందరూ మన బంధువులే. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. థ్యాంక్ యూ గురుగారు. For more videos like this, subscribe Big TV channel.